దీని మీద ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు ఆదాయం. దీనిపైన హాలిడేస్ వస్తే 3 కోట్లు. ఇప్పుడు మన ఏప్రిల్ 1వ తారీఖు మళ్ళీ కూడా ధరలు పెంచారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇది మరి ఐఆర్బీ గారికి అన్యాయము, దీనిపైన నేను సెంట్రల్ విజిలెన్స్కు పోతా అని చెప్పేసి ఖండించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు ఏం మాట్లాడిండు, ఆ రోజు ఏమన్నాడు అని ఒకసారి మనము ఆయన పాత వీడియో ఒకసారి ఇస్తే అర్థమవుతుంది. రోజప్ల అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది. 158 కిలోమీటర్ల 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డును 6,696 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించడం జరిగింది. భూసేకరణతో కలిపి నిర్మాణాన్ని ఒకవేళ ఈ రోజు ఉన్న ధరల ప్రకారం అంచనా వేస్తే కనీసంగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి. ఆనాడు ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాను ఇవ్వాలన్న ఆలోచనతోటి అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి జపాన్ బ్యాంకుల నుంచి కొంత రుణాల రూపంలో తీసుకొచ్చి మొత్తానికి నిర్మాణం కోసము 6,696 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సంస్థను పూర్తి చేయడం జరిగింది. ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఈ పెట్టుబడిని రాబట్టాలన్న ఆలోచనతోటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి 2 సంవత్సరాలకు టెండర్ పిలిచి టోల్ కలెక్షన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆదాయాన్ని హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ వసూలు చేసి ఇచ్చేది. అయితే ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు ఐఆర్బీకి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఈరోజు నువ్వే చెప్తున్నావు మన దగ్గర ఆదాయం లేదు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నన్ను కోసుకొని వండుకొని తినున్నావు కదా. నిన్ను కోసుకొని వండుకొని తినే అవసరం మాకు లేదు. ఈ ఐఆర్బీ కంపెనీ 30 ఏళ్ళ కోసం ఏదైతే ఇది ఇచ్చిండ్రో, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి అక్కడ అసెంబ్లీ దగ్గర మన సెక్రటరియట్ దగ్గర నేను ఆర్టీఐకి లోపడిపోతా అని చెప్పి పోలీసు వాళ్ళు ఆపినని చెప్పి గగ్గోలు పెట్టినావు. ఇప్పుడు ఆ సెక్రటరీ బాసువు నువ్వు, ఆ సెక్రటరీకి ముఖ్యమంత్రి నువ్వు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు అసెంబ్లీలో తీర్మానం పెడతావో లేకుంటే క్యాబినెట్ మీటింగ్లో నువ్వు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటావో, ఒక తీర్మానం చేపిస్తావో, ఇది ఐఆర్బీకి రద్దు చేయాలి, ఇది వెంటనే తెలంగాణ